అదేవిధంగా పిఐకి సంబంధించి ఈ యొక్క సైకాలజీకి సంబంధించిన బిట్స్ ప్రాక్టీస్ సెకండ్ సెట్ రెండు ఆల్రెడీ ఒకటి కంప్లీట్ అయిపోయింది. ఎవరైనా చూడకపోతే బిట్స్ ప్రాక్టీస్ దానికి వెళ్ళండి. సో సెకండ్ సెట్లో ఫస్ట్ క్వశ్చన్, ప్రయోక్త ప్రయోజ్యుడు ఒక్కరే ఉండే ప్రవర్తనను అధ్యయనం చేసే పద్ధతి ఏమిటి? ప్రయోక్త ప్రయోజ్యుడు సబ్జెక్ట్ ఎక్స్పెరిమెంటర్ ఒక్కరే ఉండే ప్రవర్తనను అధ్యయనం చేసే పద్ధతి ఏది? ఒకటి ప్రయోగ పద్ధతి, రెండు అంతఃపరిశీలన పద్ధతి, మూడు రేటింగ్ స్కేల్స్, నాలుగు పరిశీలన పద్ధతి. సో ప్రయోగ పద్ధతి, అంతఃపరిశీలన పద్ధతి, దాన్ని ఇంట్రాస్పెక్షన్ అంటాం. రేటింగ్ స్కేల్స్, నాలుగు పరిశీలన పద్ధతి. ప్రయోక్త ప్రయోజ్యుడు ఒక్కరే ఉండే ప్రవర్తనను అధ్యయనం చేసే పద్ధతి ఏమిటి? ఒకటి ప్రయోగ పద్ధతి, రెండు అంతఃపరిశీలన పద్ధతి, మూడు రేటింగ్ స్కేల్స్, నాలుగు పరిశీలన పద్ధతి. సో దయచేసి మీ యొక్క ఆన్సర్స్ని పుటప్ చేసుకోండి. 1 to 30 వేసుకోండి, ఆన్సర్ పుటప్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే లాస్ట్కు కీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ బిట్, ఈ క్రింది వాటిలో అభ్యసన సూత్రం ఏది? ఒకటి సంసిద్ధతా నియమం, రెండు ఫలిత నియమం, మూడు అభ్యాస నియమం, మూడు 1, 2, 3 పై 3 అన్నట్టు. ఈ క్రింది వాటిలో అభ్యసన సూత్రం ఏది? ఒకటి సంసిద్ధతా నియమం, రెండు ఫలిత నియమం, మూడు అభ్యాస నియమం, నాలుగవది 1, 2, 3. నెక్స్ట్, కార్యక్రమయుత అభ్యసనం ఈ సిద్ధాంతం నుండి రూపొందించబడింది. క్వశ్చన్, కార్యక్రమయుత అభ్యసనం ఈ సిద్ధాంతం నుండి రూపొందించబడింది. ప్రోగ్రామ్డ్ లెర్నింగ్. ఒకటి యత్నదోష సిద్ధాంతం, రెండు సాంప్రదాయక నిబంధనం, మూడు అంతర్దృష్టి అభ్యసనం, నాలుగు కార్యసాధక నిబంధన. కార్యక్రమయుత అభ్యసనం ఈ సిద్ధాంతం నుండి రూపొందించబడింది. ఒకటి యత్నదోష సిద్ధాంతం, రెండు సాంప్రదాయక నిబంధనం, మూడు అంతర్దృష్టి అభ్యసనం, నాలుగు కార్యసాధక నిబంధన. పూర్వ ప్రచాలక దశ లక్షణం కానిది ఏది? ప్రశ్న, పూర్వ ప్రచాలక దశ లక్షణం కానిది ఏది? ఒకటి సర్వాత్మకవాదం, రెండు పదిలపరుచుకునే భావనాలోపం, మూడు అవిపర్యాయాత్మక భావనాలోపం, నాలుగు వస్తు స్థిరత్వ భావన. పూర్వ ప్రచాలక దశ లక్షణం కానిది ఏది? ఒకటి సర్వాత్మకవాదం, రెండు పదిలపరుచుకునే భావనాలోపం, మూడు అవిపర్యాయాత్మక భావనాలోపం, నాలుగు వస్తు స్థిరత్వ భావన. నెక్స్ట్ బిట్, ఒక విద్యార్థి కుడి చేత్తో బ్యాటింగ్ చేస్తాడు, అదే విద్యార్థి ఎడమ చేత్తో బ్యాటింగ్ చేయడం ఏ రకమైన అభ్యసన బదలాయింపు అవుతుంది? ఒక విద్యార్థి కుడి చేత్తో బ్యాటింగ్ చేస్తాడు, అదే విద్యార్థి ఎడమ చేత్తో బ్యాటింగ్ చేయడం అనేది ఏ రకమైన అభ్యసన బదలాయింపు అవుతుంది? ఒకటి ధనాత్మక బదలాయింపు, రెండు రుణాత్మక బదలాయింపు, మూడు శూన్య బదలాయింపు, నాలుగు ద్విపార్శ్వ బదలాయింపు. నెక్స్ట్ బిట్, అత్త మీద కోపం దుత్త మీద ఏ రకమైన రక్షక తంత్రం? అత్త మీద కోపం దుత్త మీద ఏ రకమైన రక్షక తంత్రం? ఒకటి విస్థాపనం, రెండు పరిహారం, మూడు ప్రతిగమనం, నాలుగు ప్రక్షేపణం. అత్త మీద కోపం దుత్త మీద అనేది ఏ రకమైన రక్షక తంత్రం? ఒకటి విస్థాపనం, రెండు పరిహారం, మూడు ప్రతిగమనం, నాలుగు ప్రక్షేపణం. మనోసాంఘిక మూర్తిమత్వ వికాస సిద్ధాంతాన్ని రూపొందించింది. మనోసాంఘిక మూర్తిమత్వ సిద్ధాంతాన్ని రూపొందించినది. ఒకటి పియాజే, రెండు ఎరిక్ ఎరిక్సన్, మూడు సిగ్మండ్ ఫ్రాయిడ్, నాలుగు వైగాట్స్కీ. మనోసాంఘిక మూర్తిమత్వ సిద్ధాంతాన్ని రూపొందించింది. ఒకటి పియాజే, రెండు ఎరిక్ ఎరిక్సన్, మూడు సిగ్మండ్ ఫ్రాయిడ్, నాలుగు వైగాట్స్కీ. నెక్స్ట్ బిట్, కౌన్సిలర్ కేంద్రక మంత్రణం అని దేనికి పేరు? కౌన్సిలర్ కేంద్రక మంత్రణం అని దేనికి పేరు? ఒకటి అనిర్దేశక రకం మంత్రణం, రెండు నిర్దేశక రకం మంత్రణం, మూడు శ్రేష్ఠ రకం మంత్రణం, నాలుగవది 1, 2. బిట్ మరొకసారి, కౌన్సిలర్ కేంద్రక మంత్రణం అని దేనికి పేరు? ఒకటి అనిర్దేశక రకం మంత్రణం, రెండు నిర్దేశక రకం మంత్రణం, మూడు శ్రేష్ఠ రకం మంత్రణం, నాలుగు 1, 2. 9th బిట్, క్రింది వాటిలో వికాస సూత్రం కానిది? ఒకటి వికాసం నిరంతర ప్రక్రియ, రెండు వికాసం సంచితమైనది, మూడు వికాసం అన్ని దశలలో ఒకే విధంగా ఉంటుంది, నాలుగు వికాసం నుండి వికాసమును ప్రాగుక్తీకరించవచ్చు. బిట్ మరొకసారి, క్రింది వాటిలో వికాస సూత్రం కానిది? ఒకటి వికాసం నిరంతర ప్రక్రియ, రెండు వికాసం సంచితమైనది,
3 వికాసం అన్ని దశలలో ఒకే విధంగా ఉంటుంది. 4 వికాసమును ప్రాగుక్తీకరించవచ్చు. కోల్బర్గ్ ప్రకారం ఎక్కువ శాతం వ్యక్తులు నైతికంగా ఈ స్థాయికి మించలేరు, ఈ స్థాయికి మించి పెరగరు. కోల్బర్గ్ ప్రకారం ఎక్కువ శాతం వ్యక్తులు నైతికంగా ఈ స్థాయికి మించి పెరగరు. 1 పూర్వ సాంప్రదాయక స్థాయి, 2 ఉత్తర సాంప్రదాయక స్థాయి, 3 సాంప్రదాయక స్థాయి, 4 పూర్వ నైతిక స్థాయి. కోల్బర్గ్ ప్రకారం ఎక్కువ శాతం వ్యక్తులు నైతికంగా ఈ స్థాయికి మించి పెరగరు. 1 పూర్వ సాంప్రదాయక స్థాయి, 2 ఉత్తర సాంప్రదాయక స్థాయి, 3 సాంప్రదాయక స్థాయి, 4 పూర్వ నైతిక స్థాయి. ఒక బాలుని ప్రజ్ఞాలబ్ధి 50 నుండి 70. అతనిని ఈ విధంగా వర్గీకరించవచ్చు. ఒక బాలుని ప్రజ్ఞాలబ్ధి 50 to 70. అతనిని ఈ విధంగా వర్గీకరించవచ్చు. 1 విద్యాస్థాయి బుద్ధిమాంద్యత, 2 శిక్షణ స్థాయి బుద్ధిమాంద్యత, 3 కస్టోడియల్, 4 సరాసరి దిగువ ప్రజ్ఞాలబ్ధి. ఒక బాలుని ప్రజ్ఞాలబ్ధి 50 నుండి 70. అతనిని ఈ విధంగా వర్గీకరించవచ్చు. 1 విద్యాస్థాయి బుద్ధిమాంద్యత, 2 శిక్షణ స్థాయి బుద్ధిమాంద్యత, 3 కస్టోడియల్ స్థాయి, 4 సరాసరి దిగువ ప్రజ్ఞాలబ్ధి. నెక్స్ట్ బిట్. లక్ష్యాన్ని సాధించుటకు వ్యక్తికి అవసరమైన పట్టుదలను కలిగించే మానసిక శక్తిని ఏమని చెప్పవచ్చు? లక్ష్యాన్ని సాధించుటకు వ్యక్తికి అవసరమైన పట్టుదలను కలిగించే మానసిక శక్తిని ఏమని చెప్పవచ్చు? 1 ప్రేరణ, 2 జిజ్ఞాస, 4 కార్యదీక్ష, 4 సాధనా ప్రేరణ. లక్ష్యాన్ని సాధించుటకు వ్యక్తికి అవసరమైన పట్టుదలను కలిగించే మానసిక శక్తిని ఏమని చెప్పవచ్చు? 1 ప్రేరణ, 2 జిజ్ఞాస, 3 కార్యదీక్ష, 4 సాధన ప్రేరణ. మాస్లో చెప్పిన అవసరాలలో రెండవది ఏది? మాస్లో చెప్పిన అవసరాలలో రెండవది ఏది? 1 రక్షణ, 2 శారీరక, 3 గుర్తింపు, 4 ప్రేమ. మాస్లో చెప్పిన అవసరాలలో రెండవది ఏది? 1 రక్షణ అవసరం, రెండవది శారీరక అవసరం, 3 గుర్తింపు అవసరం, 4 ప్రేమ అవసరం. మూవరే అంటే 1 గమ్యం, 2 నిర్దేశం, 3 కదలిక, 4 ఆదేశం. మూవరే అంటే 1 గమ్యం, 2 నిర్దేశం, 3 కదలిక, 4 ఆదేశం. ఉద్దీపన లేకుండా ప్రతిస్పందన వ్యక్తపరచవచ్చు అని తెలిపే సిద్ధాంతం. ఉద్దీపన లేకుండా ప్రతిస్పందన వ్యక్తపరచవచ్చు అని తెలిపే సిద్ధాంతం. 1 కార్యసాధక సిద్ధాంతం, 2 సాంప్రదాయక నిబంధనం, 3 యత్నదోష సిద్ధాంతం, 3 సాంఘిక అభ్యసన సిద్ధాంతం. ఉద్దీపన లేకుండా ప్రతిస్పందన వ్యక్తపరచవచ్చు అని తెలిపే సిద్ధాంతం. 1 కార్యసాధక సిద్ధాంతం, 2 సాంప్రదాయక నిబంధనము, 3 యత్నదోష సిద్ధాంతం, 3 సాంఘిక అభ్యసన సిద్ధాంతం. ఏదైనా ఒక అంశాన్ని విడి భాగాలుగా నేర్చుకునే కంటే మొత్తంగా నేర్చుకుంటేనే సమగ్ర జ్ఞానం లభిస్తుందని చెప్పేవాదం. ఏదైనా ఒక అంశాన్ని విడి భాగాలుగా నేర్చుకునే కంటే మొత్తంగా నేర్చుకుంటేనే సమగ్ర జ్ఞానం లభిస్తుందని చెప్పేవాదం. 1 ప్రవర్తనవాదం, 2 గెస్టాల్ట్ వాదం, 3 నిర్మాణాత్మకవాదం, 4 మనోవిశ్లేషణవాదం. ఏదైనా ఒక అంశాన్ని విడి భాగాలుగా నేర్చుకునే కంటే మొత్తంగా నేర్చుకుంటేనే సమగ్ర జ్ఞానం లభిస్తుందని చెప్పేవాదం. 1 ప్రవర్తనవాదం, 2 గెస్టాల్ట్ వాదం, 3 నిర్మాణాత్మకవాదం, 4 మనోవిశ్లేషణవాదం. శిశువు తొలి దశలో పలకపై రాతను ఈ అభ్యసనం ద్వారా నేర్చుకుంటారు. శిశువు తొలి దశలో పలకపై రాతను ఈ అభ్యసనం ద్వారా నేర్చుకుంటారు. 1 నిబంధనం, 2 పరిశీలన, 3 యత్నదోష, 4 అంతర్దృష్టి. శిశువు తొలి దశలో పలకపై రాతను ఈ అభ్యసనం ద్వారా నేర్చుకుంటారు. 1 నిబంధనం, 2 పరిశీలన, 3 యత్నదోష, 4 అంతర్దృష్టి. నెక్స్ట్ బిట్ 18. గుర్రాన్ని నీటి వద్దకు తీసుకుపోగలం, కానీ దాని చేత నీటిని త్రాగించలేము. దీనిని సూచించే నియమం. గుర్రాన్ని నీటి వద్దకు తీసుకుపోగలం, కానీ దాని చేత నీటిని త్రాగించలేము. దీనిని సూచించే నియమం. 1 సంసిద్ధత, 2 అభ్యాస, 3 ఫలిత, 4 ఉద్దీపన.
నెక్స్ట్ 19th, పరిశీలన అభ్యసనంలో ఎన్ని సోపానాలు ఉంటాయి? పరిశీలన అభ్యసనంలో ఎన్ని సోపానాలు ఉంటాయి? 1వది 2 సోపానాలు, 2 3 సోపానాలు, 3 1 4 4 సోపానాలు. పరిశీలన అభ్యసనంలో ఎన్ని సోపానాలు ఉంటాయి? 1 2, రెండోది సెకండ్ ఆన్సర్ 3 సోపానాలు, థర్డ్ ఆన్సర్ 1 సోపానం, ఫోర్త్ ఆన్సర్ 4 సోపానాలు. నెక్స్ట్, బ్రూనర్ ఏ ప్రేరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు? బ్రూనర్ ఏ ప్రేరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు? 1 బహిర్గత ప్రేరణ, 2 అంతర్గత ప్రేరణ, 3 సాధనా ప్రేరణ, 4 2 మరియు 3. బ్రూనర్ ఏ ప్రేరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు? 1 బహిర్గత ప్రేరణ, 2 అంతర్గత ప్రేరణ, 3 సాధనా ప్రేరణ, 4 2 మరియు 3. ఎబ్బింగ్హాస్ ప్రకారం నేర్చుకున్న విషయాలు నెల రోజులకు ఎంత శాతం మర్చిపోతాం? ఎబ్బింగ్హాస్ ప్రకారం నేర్చుకున్న విషయాలు నెల రోజులకు ఎంత శాతం మర్చిపోతాం? 1 66%, 66%, సెకండ్ది 72%, 3 75%, 4 79%. ఎబ్బింగ్హాస్ ప్రకారం నేర్చుకున్న విషయాలు నెల రోజులకు ఎంత శాతం మర్చిపోతాం? సో ఫస్ట్ వన్ 66%, సెకండ్ 72%, థర్డ్ 75%, ఫోర్త్ వన్ 79%. ధారణను తెలుసుకోవడానికి ఉపయోగించే పద్ధతి. ధారణను తెలుసుకోవడానికి ఉపయోగించే పద్ధతి. 1 పునఃస్మరణ, 2 గుర్తింపు, 3 పునరభ్యసనం. ఫోర్త్ ఆన్సర్ 1 2 3 పై 3 అన్నట్టు. ధారణను తెలుసుకోవడానికి ఉపయోగించే పద్ధతి. 1 పునఃస్మరణం, 2 గుర్తింపు, 3 పునరభ్యసనం. ఫోర్త్ ఆన్సర్ 1 2 3. ఒక సమస్యకు ఒక పరిష్కారం కాక సమాన ప్రాధాన్యం గల అనేక పరిష్కార మార్గాలను సూచించగల శక్తిని ఏమంటారు? ఒక సమస్యకు ఒక పరిష్కారం కాక సమాన ప్రాధాన్యం గల అనేక పరిష్కార మార్గాలను సూచించగల శక్తిని ఏమంటారు? 1 విభిన్న ఆలోచన, 2 సమైక్య ఆలోచన, 2 తార్కిక ఆలోచన, 3 హేతుబద్ధ ఆలోచన. ఒక సమస్యకు ఒక పరిష్కారం కాక సమాన ప్రాధాన్యం గల అనేక పరిష్కార మార్గాలను సూచించగల శక్తిని ఏమంటారు? 1 విభిన్న ఆలోచన, 2 సమైక్య ఆలోచన, 3 తార్కిక ఆలోచన, 4 హేతుబద్ధ ఆలోచన. 24 సృజనాత్మకతకు మూలం ఏమిటి? సృజనాత్మకతకు మూలం ఏమిటి? 1 తార్కిక ఆలోచన, 2 విభిన్న ఆలోచన, 3 సమైక్య ఆలోచన, 4 హేతుబద్ధ ఆలోచన. సృజనాత్మక క్రియేటివిటీకి మూలం ఏంటి? 1 తార్కిక ఆలోచన, 2 విభిన్న ఆలోచన, 3 సమైక్య ఆలోచన, 4 హేతుబద్ధ ఆలోచన. వైయక్తిక భేదాలకు కారణం ఏమిటి? బిట్ 25. వైయక్తిక భేదాలకు కారణం ఏమిటి? 1 అనువంశికత, 2 పరిసరాలు, 3 అనువంశికత మరియు పరిసరాలు, 4 పరిపక్వత. వైయక్తిక భేదాలకు కారణం ఏమిటి? 1 అనువంశికత, 2 పరిసరాలు, 3 అనువంశికత మరియు పరిసరాలు, 4 పరిపక్వత. సో నెక్స్ట్ బిట్, వార్షిక పరీక్షలు ఏ రకమైన మదింపు? 1 ఫార్మేటివ్ రకం, 2 సమ్మేటివ్ రకం, 3 డయాగ్నోస్టిక్ రకం, 4 2 3. వార్షిక పరీక్షలు ఏ రకమైన మదింపు? 1 ఫార్మేటివ్ రకం, 2 సమ్మేటివ్ రకం, 3 డయాగ్నోస్టిక్ రకం, 4 ఆన్సర్ 2 మరియు 3. NCF 2005 సూచించనిది. NCF 2005 సూచించనిది. కాషియస్గా ఉండాలి బిట్టు చదివేటప్పుడు. NCF 2005 సూచించనిది. 1 బట్టి అభ్యసనాన్ని ప్రోత్సహించడం, 2 బడి బయట జ్ఞానంతో అనుసంధానం చేయడం, 3 పుస్తక పరిధి దాటి అనుభవాలను కలిగించడం, 4 పరీక్షలను సరళీకృతం చేయడం. NCF 2005 సూచించనిది. 1 బట్టి అభ్యసనాన్ని ప్రోత్సహించడం, 2 బడి బయట జ్ఞానంతో అనుసంధానం చేయడం, 3 పుస్తక పరిధి దాటి అనుభవాలను కలిగించడం, 4 పరీక్షలను సరళీకృతం చేయటం. ఒక ప్రాథమిక స్థాయి పాఠశాలలో 20 మంది విద్యార్థులు ఉన్నప్పుడు RT 2009 చట్టం ప్రకారం ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య. ఒక ప్రాథమిక స్థాయి పాఠశాలలో 20 మంది విద్యార్థులు ఉన్నప్పుడు RT 2009 చట్టం ప్రకారం
ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య. ఒకటవ ఆన్సర్ 1, రెండవ ఆన్సర్ 2, మూడవ ఆన్సర్ 1 లేదా 2, నాలుగవ ఆన్సర్ ఒక ఉపాధ్యాయుడు మరియు ఒక విద్యా వాలంటీర్. ఒక ప్రాథమిక స్థాయి పాఠశాలలో 20 మంది విద్యార్థులు ఉన్నప్పుడు ఆర్టీ 2009 చట్టం ప్రకారం ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య. ఫస్ట్ ఆన్సర్ 1, ఒక ఉపాధ్యాయుడు. రెండవ ఆన్సర్ 2 ఉపాధ్యాయులు 2, మూడవ ఆన్సర్ 1 లేదా 2, నాలుగవ ఆన్సర్ ఒక ఉపాధ్యాయుడు మరియు ఒక విద్యా వాలంటీర్. ప్రాథమిక స్థాయి పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నప్పుడు ఆర్టీ 2009 ప్రకారం హెచ్ఎం పోస్ట్ ఇవ్వబడుతుంది? ప్రాథమిక స్థాయి పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నప్పుడు ఆర్టీ 2009 ప్రకారం హెచ్ఎం పోస్ట్ ఇవ్వబడుతుంది? 1, 100 మంది విద్యార్థులకు పైన, 2, 200 మంది విద్యార్థుల పైన, 3, 150 మంది విద్యార్థుల పైన, 4 ప్రతి పాఠశాలకు హెచ్ఎం పోస్ట్ ఇవ్వబడుతుంది. ఇప్పుడు చూద్దాం. ప్రాథమిక స్థాయి పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నప్పుడు ఆర్టీ 2009 చట్టం ప్రకారం హెచ్ఎం పోస్ట్ ఇవ్వబడుతుంది? 1, 100 మంది విద్యార్థులకు పైన, 2, 200 మంది విద్యార్థులకు పైన, 3, 150 మంది విద్యార్థులకు పైన, 4 ప్రతి పాఠశాలకు హెచ్ఎం పోస్ట్ ఇవ్వబడుతుంది. పీరియడ్ ప్లాన్ను ఏ దశలో రూపొందించుకుంటాం? పీరియడ్ ప్లాన్ను ఏ దశలో రూపొందించుకుంటాం? 30th బిట్. 1, పూర్వ చర్యాత్మక దశ, 2, ఉత్తర చర్యాత్మక దశ, 3 చర్యాత్మక దశ, 4 1 మరియు 3. పీరియడ్ ప్లాన్ను ఏ దశలో రూపొందించుకుంటాం? 1 పూర్వ చర్యాత్మక దశ, 2 ఉత్తర చర్యాత్మక దశ, 3 చర్యాత్మక దశ, 4 1 3. సో దీని కీ చూద్దాం. సో కీలో ఇప్పుడు మనం చూస్తున్నాం కీ. ఫస్ట్ క్వశ్చన్కు సెకండ్ ఆన్సర్ రైట్, సెకండ్కి థర్డ్ ఆన్సర్, థర్డ్కు ఫోర్త్ ఆన్సర్, ఫోర్త్ వన్కు ఫోర్త్ ఆన్సర్, ఫిఫ్త్కు ఫోర్త్ ఆన్సర్, సిక్స్త్కు ఫస్ట్ ఆన్సర్, సెవెంత్కు సెకండ్ ఆన్సర్, ఎయిత్ సెకండ్ ఆన్సర్, నైన్త్ థర్డ్ ఆన్సర్, 10th థర్డ్ ఆన్సర్, 11th ఫస్ట్ వన్, 12th ఫోర్త్ ఆన్సర్, 13th ఫస్ట్ ఆన్సర్, 14th థర్డ్ ఆన్సర్, 15th ఫస్ట్ వన్ ఫస్ట్ ఆన్సర్, 16 2, 17 3, 18 1, 19 4, 20th 2, 21st 4, 22nd 4, 23 1, 24 2, 25 3, 26 2, 27 1, 28 2, 29 3, 30th 1. సో దయచేసి ఒకసారి కీ చెక్ చేసుకోండి. సో ఎన్ని వచ్చినా పర్వాలేదు, ఇట్ ఈస్ ఎన్ ప్రాక్టీస్ కదా సిడిపికి. సో దయచేసి ఒకవేళ రాకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళండి, టాపిక్ చూడండి, నథింగ్ టు వరీ. సో ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. టోటల్ ఎన్ని మార్క్స్ వచ్చాయో మీరు కామెంట్ పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మా నెక్స్ట్ కమింగ్ ప్రాక్టీస్ బిట్స్ థర్డ్ వన్ నెక్స్ట్ ఇవ్వబడుతుంది.